అసలే భార్యలు వరుసగా భర్తలను చంపే సంఘటనలు చూస్తుంటే ఈ సభ్య సమాజానికి ఏమైందన్న ఆందోళన ప్రతి ఒక్కరిలో మొదలైంది. ఇక ప్రపంచాన్నే షాక్ ఇచ్చే సంఘటన ఒకటి ఫ్యూజులు ఎగిరిపోయేలా చేస్తుంది. ప్రేమకు వయసుతో సంబంధం లేదని ఇప్పటి వరకు పాశ్చాత్య దేశాల్లోనే వృద్ధులు, టీనేజ్ పిల్లలు జతకట్టేవారు. అలాంటి వార్తలనే చూసి ఇదేం పోయే కాలం అని మనం పెదవి విరిచేవాళ్లం. కానీ ఇప్పుడు సభ్య సమాజాన్ని షాక్ గురిచేస్తూ అమ్మమ్మ మనవడు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈ సంఘటన సోషల్ మీడియాలో తీవ్ర కలకలాన్ని రేపుతోంది. ఇక ఈ దారుణానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. ఈ దారుణం హర్యానా రాష్ట్రంలోని యమునానగర్ జిల్లాలో చోటు చేసుకుంది. డీటెయిల్స్లోకి వెళ్తే 21 ఏళ్ల యువకుడు ఇర్ఫాన్ తన 65 ఏళ్ల అమ్మమ్మ సుల్తానా ఖాటూన్ను పెళ్లి చేసుకున్నాడు. అయితే తాత చనిపోయిన తర్వాత సుల్తానా ఖాటూన్ ఒంటరితనంతో బాధపడుతుండగా ఆమె మనవడు ఇర్ఫాన్ ఆమెకు మానసికంగా తోడుగా నిలిచాడు. మొదట ఇది కేవలం కుటుంబ అనుబంధంగా ఉన్న కాలక్రమంలో అది ప్రేమగా మారింది. ఇద్దరూ ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్థితికి చేరుకున్నారు. అందుకే వారు పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకుని సమాజ వ్యతిరేకతను పట్టించుకోకుండా ఒకటయ్యారు. ఇక ఈ పెళ్లి వారి బంధువులతో పాటు గ్రామస్తుల్ని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేసింది. ఇది సాంప్రదాయంగా పెళ్లి కాకపోయినప్పటికీ వీరిద్దరి మధ్య అంగీకారంతో ఈ వివాహం జరిగింది. ఇదే హర్యానాకు చెందిన 27 ఏళ్ల ప్రవీణ్ అనే యువకుడు తనకు ఫేస్బుక్ లో పరిచయమైన 65 ఏళ్ల అమెరికన్ లేడీని ప్రేమ వివాహం చేసుకోవడం అప్పట్లో సంచలనాన్ని కలిగించింది. అదేవిధంగా 2 నెలల క్రితం 50 ఏళ్ల అమ్మమ్మను 30 ఏళ్ల మనవడు లేపుకొని తీసుకుని పోయాడు. ఈ వార్త కూడా బాగా సెన్సేషనల్ అయింది. అయితే ఇలాంటి సంఘటనలు సభ్య సమాజంలో చోటు చేసుకోవడం దారుణమని, ఇలాంటి వాళ్లు పవిత్రమైన సంబంధాలను అపవిత్రం చేస్తున్నారని, సమాజానికి చీడ పురుగుల్లా తయారవుతున్నారని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.